ఏదో జూము ఏదో అవుతుంది కదా తాత్కాలిక, రానున్న రోజుల్లో మహా యజ్ఞంలా జరగాలి. దీనికి ఎందుకంటే మీకు జూమ్ విలువ ఇంకా మన గురువర్యులైన సాహు సార్ గారికి, అలాగే నా సీనియర్ అయిన సూర్య గారికి, అలాగే ఈశ్వర గారికి నేను తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ఈ జూమ్ ఇవ్వడానికి నేను ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ తో మీ ముందుకి నేను వస్తున్నాను. 4 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక పర్సన్ జీవితంలో వెస్టేజ్ అనే సిస్టమ్ లో డెవలప్మెంట్ కావాలి. ఇవి ఎట్లా ఉండాలంటే అంటే ఏ రంగంలోనైనా సరే ఈ క్వాలిటీస్ ఉన్నట్లయితే మన లైఫ్ లో ఏదైనా సరే సాధించగలం. అంటే ఎప్పుడు కూడా జీవితంలో మనం ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వాలి, ఎప్పుడైనా సరే గ్రహించండి. మనకి డెవలప్మెంట్ అవ్వాలంటే ఎప్పుడు ఎవరు ఎన్నాళ్ళు మన సపోర్ట్ గా సహకారంగా ఉండరు, సహాయం చేయలేరు. కానీ ఎవరికి వాళ్ళే తెలుసుకునేటప్పుడు మీరే కొన్ని వందల మందికి, కొన్ని లక్షల మందికి మీరు సపోర్ట్ సహకారం చేయడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ రోజు నేను ఈ ఇంపార్టెంట్ 4 పాయింట్స్ గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ మనకి నెట్వర్క్ కి కావాల్సింది ఏంటంటే ఈ 4 పాయింట్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎల్ఆర్. మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం ఇన్స్టెంట్ గా అలర్ట్ అవుతుంటాం. ఎగ్జాంపుల్ ట్రాఫిక్ పోల్స్ పట్టుకునేటప్పుడు మనం ఏదో చెప్పి తప్పించుకోవడానికి అలర్ట్ అవుతుంటాం. లేదంటే ఏదో జరిగింది అప్పుడు ఏదో చెప్పడానికి మనం ఏదో అంటే ఇన్స్టెంట్ ఏం చేస్తే బెస్ట్ అని చెప్పి అంటే ఈ అలర్ట్ అనేది టీమ్ లో ప్రతి ఒక్క పర్సన్ కి కంపల్సరిగా ఉండాలి. ఈ అలర్ట్ ఎలా అవ్వాలి, ఎందుకునంటే అలర్ట్ అవ్వాలని అంటే ఎగ్జాంపుల్ గా ఈ అలర్ట్ అనేది ఈ ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా నెట్వర్క్ ఉంటున్న లీడర్ కానీ లేకపోతే ఇంకా జీవితంలో వాళ్ళు దేంట్లో కూడా సాధించడానికి అవకాశాలు అయితే ఉండవు. ఎందుకంటే అలర్ట్ అనేది చాలా అంటే ఇన్స్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో గ్యాస్ ఏదైంది మనం వెంటనే ఏం చేస్తాం, అలర్ట్ అవుతుంటాం. లేకపోతే ఎక్కడ కరెంట్ ఏదైంది వెంటనే అలర్ట్ అవుతుంటాం. సో మరి దానికంటా పవర్ఫుల్ టీమ్ అనగానే, నెట్వర్క్ అనగానే దానికంటా పవర్ఫుల్. సో అందుకని ఏంటంటే దీంట్లో మనం అలర్ట్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అలర్ట్ అవడం దాంట్లో మనకి ఫస్ట్ ఏంటంటే టీమ్ ప్రాబ్లం. మనం ఏదైనా సరే చేసేటప్పుడు ఏంటంటే స్టార్టింగ్ మనకి డెవలప్మెంట్ అవ్వాలన్నా, మంచి నేమ్ ఫేమ్ రావాలన్నా, మంచి చెక్స్ రావాలన్నా, మనం మంచి ఫామ్ లోకి వెళ్ళాలన్నా టీమ్ ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఈ టీం దగ్గర చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు చాలా మంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా మనకి ఏదో టార్చ్ పెడుతుంటారు, కొంతమంది కావాలని ఏదో ఇచ్చేస్తుంటారు. ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఈ సిస్టమ్ ని టీం దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర మనం ఇన్స్టెంట్ గా అలర్ట్ అవ్వాలి. ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అక్కడ ఇన్స్టెంట్ గా మనం అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయినప్పుడు ఆ టీం ఉంటున్న ఏ ప్రాబ్లమ్స్ ఉందో వెంటనే మనం సరి చేసుకోవాలి. ఎందుకనంటే మీ టీం వాళ్ళకి కానీ ఒకవేళ అక్కడ ఉంటున్న సరౌండింగ్ వాళ్ళకి కానీ అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. లేదంటే వాళ్ళు ఏదో రకమైన ట్రాఫిక్ లో వాళ్ళని డైవర్ట్ చేయొచ్చు. సో ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది, వెంటనే ఏం చేయాలంటే సమ్ లీడర్ అక్కడ ఇన్స్టెంట్ గా అలర్ట్ అవ్వాలి. ఇన్స్టెంట్ గా అలర్ట్ అయ్యి అక్కడ ఉంటున్న ప్రాబ్లం సాల్వ్ చేసినట్లయితే మళ్ళీ ఆ టీం అనేది మళ్ళీ నీట్ గా కట్టడం జరుగుతుంది. పునాదులు స్థాపించి మళ్ళీ మంచి పిల్లర్స్ వేసి మనకు కావాల్సిన బిల్డింగ్ ని లేపడానికి అవుతుంది. ఆ అలర్ట్ అనేది టీం విషయంలో. అలాగే చాలా మందికి ఒక 100 రూపాయలు వచ్చిన వాళ్ళు హ్యాపీ. చెక్ ప్రాబ్లమ్స్, సార్ నాకు మనీ పడలేదు సార్, నాకేంటో అంటే మనం అందుకే జాయినింగ్ చేసిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ అకౌంట్ నెంబరు మనం అప్డేట్ చేయాలి. ఎందుకు అప్డేట్ చేయాలి అంటే అది ఇన్స్టెంట్ గా అప్డేట్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే 100 రూపాయలు వచ్చినా సరే వాళ్ళ అకౌంట్ వెళ్తుంది. అకౌంట్ వెళ్ళిన తర్వాత చూపించి సార్ మీకు ఇవ్వండి ఈ విధంగా మనీ పడింది అని చెప్పి వాళ్ళ ఫోటో పిక్ తో మనం పెట్టినప్పుడు ఆ 100 రూపీస్ వాళ్ళు 1,00,000 రూపాయలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే చాలా మందికి అకౌంట్ నెంబర్ సరిలేక, లేదంటే పాన్ కార్డు దాని నేమ్ కి దాన్ని సూట్ అవ్వక ఆ 6 ప్రాబ్లమ్స్ ఉంది. చాలా మంది నేను ఎంత కష్టపడుతున్నానంటే నాకు ఏమీ రావట్లేదు, అసలు అకౌంట్ కి ఏమి పడట్లేదు, ఎప్పుడో చెక్ వస్తుంది. ఎందుకంటే అకౌంట్ కొనుక్కోండి ఎవ్రీ మంత్ 10th మనకు పడుతుంది. కానీ చెక్ అనుకోండి ఆ మంత్ దాటిపోయిన తర్వాత వస్తుంది. మళ్ళీ వాళ్ళ అకౌంట్ వేసుకున్నంత ఓపిక ఉండదు, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకని ఏంటంటే చెక్ ప్రాబ్లం. అంటే ఈ చెక్ విషయంలో కూడా అలర్ట్ అవ్వాలి. అంటే మీకు టీమ్ లో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగింది ఇన్స్టెంట్ గా అలర్ట్ అవ్వాలి. అలాగే చెక్ చాలా మందికి ఆ ఓచర్ కానీ చెక్ కానీ రాలేనప్పుడు ఆ టీం కొరకు మనం అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఆ పై సీనియర్స్ వస్తారో కింద టీం చూస్తారో అది కాదు.
ఇక్కడ ఏంటంటే ఎవరైతే అలర్ట్ అయ్యే పర్సన్స్ ఉన్నారో, ఈ క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ ఉన్నారో, వాళ్ళు ఇన్స్టెంట్ గా అక్కడ ఈ చెక్ ప్రాబ్లం విషయంలో అలర్ట్ అయ్యి వాళ్ళకి 24 hours లేదంటే ఒక 1 week లోపు వాళ్ళకి రిజల్ట్ వచ్చినట్లుగా చేయగలగాలి. ఎందుకంటే టీం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ రోజు లక్షలు వస్తున్నాయి కాబట్టి మనకి ఆశయం మనకి ఉంది. కానీ కొత్తగా స్టార్ట్ అయిన వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ నేర్పాలంటే మనం ఈ సిస్టమ్ లో అలర్ట్ అవ్వాలి. ఇన్స్టెంట్ గా అలర్ట్ అయ్యి మీరు అకౌంట్ ఇవన్నీ యాడ్ చేసుకోండి. లేదు వాళ్ళకి ఇవ్వడానికి ఏదైనా డౌట్స్ ఉందనుకోండి, మీ మొబైల్ అని సార్ మీరైనా యాడ్ చేసుకోవచ్చు మేడం, మీ మొబైల్ మీరైనా యాడ్ చేసుకోవచ్చు సార్ అని చెప్పేసి మనం వాళ్ళకి తెలియపరచాలన్నమాట. థర్డ్ ఏంటంటే ఫీల్డ్ ప్రాబ్లం. వాళ్ళు సార్ మీరు చాలా బాగా మాట్లాడతారండి, అసలు మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుందండి, కానీ ఒక్కసారి వేరే దగ్గర మంచి టీం ఉంది సార్, మీరు వస్తే బాగుంటది, మీరు వచ్చి ఒకసారి మాకు చెప్పేసి వెళ్తే బాగుంటది అని చెప్పేసి వాళ్ళు చాలా ఆశతో ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసినప్పుడు మనకుంటున్న షెడ్యూల్ లేదా మనకుంటున్న ప్రాబ్లం మనకి ఏమవుతుందంటే అది వీలు కాదు. కానీ అలాంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంటాయి. అప్పుడు మనం ఏంటంటే దానికి ఏ విధంగా మనం సొల్యూషన్ చేయాలి. ఎస్ నేను వస్తాను, అయితే నాకు ఒక 1 week ముందు 2 days ముందుగానే మీరు నాకు ఎప్పుడైనా చెప్పండి అంటే మనం ముందే చెప్పాలి. సార్ నేను మీకు 30,000 వచ్చినంత వరకు నా సర్వీస్ సపోర్ట్ ఉంటుంది, ఎస్ నేను 100% మీకు సపోర్ట్ గా ఉంటాను. అయితే నాకు ముందుకుండా ఒక 1 week, ఒక 5 days, ఒక 2 days ముందైనా సరే నాకు ఎవరాలు పాస్ చేసినట్లయితే నేను ఆ విధంగా మీకు నేను ఫీల్డ్ కు రావడానికి అవుతుంది అంటే వాళ్ళతో ఏ విధంగా అని చెప్పి మనం డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఫీల్డ్ ప్రాబ్లం చాలా మందికి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది నాకు ఒకసారి మహేష్ సార్ చెప్పారు, నాకు ఒక రోజు ఇలా సమయం వచ్చినప్పుడు ఇలాగే ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, కానీ ఈ లోపు నాకు ఎస్ నేనే మాట్లాడాలని చెప్పాను. ఎస్ ఆ రోజు మాకు ట్రైన్ లో చెప్పారు ఆయన. నాకు వినిపించి ఆయన చెప్పిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది. ఎస్ ఇండివిజువల్ గా తయారవడం లీడర్ అంటే అది. వెంటనే ఆయన అలర్ట్ అయ్యి అప్పుడు అనిపించింది ఆయనకి చాలా ధైర్యం వచ్చింది. ఈ రోజు చూడండి మహేష్ గారు అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎస్ ఈ విధంగా ఐడెంటిఫికేషన్ అవ్వాలంటే ఫీల్డ్ ప్రాబ్లం. ఈ ఫీల్డ్ లో మీరే ఎవరికి వాళ్ళే ఈ సిస్టమ్ ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? మనం 5% ఉండేటప్పుడు కొంచెం కనీసం ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్పాలి. 8% వచ్చినప్పటికీ ప్లాన్ నాలెడ్జ్ నేర్పాలి. మనకి 12% వచ్చేసరికి బ్రాంజ్ డైరెక్ట్ నాలెడ్జ్ నేర్పాలి. వాళ్ళు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేసరికి సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ వరకు వచ్చే నాలెడ్జ్ నేర్పాలి. వాళ్ళకి ఆ కొన్ని విషయాలు నేర్పినప్పుడు ఈ ఫీల్డ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫీల్డ్ ప్రాబ్లమ్స్ లో మనం అలర్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రొడక్ట్ ప్రాబ్లం. చాలా మందికి అలోవేరా అంటే గ్యాస్ కి ఇవ్వచ్చు, నూనె అంటే ఏ రోగానికి ఇవ్వచ్చు, స్పైర్లోన్ అంటే బలానికి ఇవ్వచ్చు అనుకుంటుంటాం. కానీ ఈ ప్రొడక్ట్ ని లిటిల్ బిట్ కొద్ది కొద్దిగా ఆ పర్సన్ కి మనం నేర్పాలి. ఈ ప్రొడక్ట్ అంటే ఏ విధంగా ఏ ప్రొడక్ట్ ఎట్లా యూజ్ చేయాలి, ఏ ప్రొడక్ట్ ని ఏ టైంలో యూజ్ చేయాలి, ఈ ప్రొడక్ట్ ని కొద్దిగా నాలెడ్జ్ ని చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మనం ఒక విషయం తెలియపరుస్తున్నాం ఏంటంటే మనం డాక్టర్లు కాదు, ఇవి మందులు కాదు, మనం హెల్త్ అడ్వైజర్. అంటే మనం హెల్త్ ని అడ్వైజ్ చేస్తున్నాం. సో ఇట్లా పాటిస్తే చాలా బాగుంటుంది. ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటున్నాం. అంటే వ్యాధి రాకముందు యూజ్ చేసుకుంటే చాలా సేఫ్ గా ఉంటామని చెప్పి మనం తెలియపరుస్తున్నాం. సో అందుకని ఏంటంటే మనకి ఈ సిస్టమ్ ని క్రియేట్ చేయడానికి వాళ్ళకి ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్పాలి. ఈ ప్రొడక్ట్ దగ్గర చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటది. ఎందుకంటే ఏదైనా ప్రొడక్ట్ ఇస్తాం, వాళ్ళ సిస్టమ్ పాటించరు. ఆ పాటించలేనప్పుడు ఏమైందంటే వెంటనే వాళ్ళకి సార్ ఇదేంటి సార్ ఇది రిజల్ట్ రాలేదని చెప్పి అంటుంటారు. అంటే వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో మనకు తెలియదు, మనం చెప్పింది వాళ్ళు పాటించరు. సో దట్ అందుకని ఏంటంటే వాళ్ళకి ప్రొడక్ట్ ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదో బుక్ చేస్తారు లేదా ఆర్డర్ పెడతారు, ఆ టైంకి ఆ ప్రొడక్ట్ వాళ్ళ దగ్గర చేరదు. ఎందుకంటే అది ఒక 20-30 అన్నట్టు టైం ఉంటుంది, ఆ టైం చేరదు. కానీ మీకు ఎక్కడికెక్కడికి సిస్టమ్ బెటాలియన్ ఏర్పరచుకొని సమ్ పీపుల్స్ ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఆ ప్రొడక్ట్ అంటే ఒక పేస్ట్ అయినా సరే ఈ టైంకి అందినట్టుగా మనం అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ సిస్టమ్ లో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే వచ్చే టైంలో అది వచ్చింది ఒక పేస్ట్ అయినా సరే వెంటనే అందితే వాళ్ళకి చాలా హ్యాపీ ఉంటది అనమాట. అంటే ఇది అలర్ట్ అయ్యే విధానంలో మనం చాలా కేర్ తీసుకోవాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్పాలి, ప్లాన్ నాలెడ్జ్ నేర్పాలి. మనం వాళ్ళకి ప్రొడక్ట్ వాళ్ళకి ఇన్ టైంకి అందినట్టుగా ఉండాలి. చెక్స్ ఒక 100 రూపాయలు వచ్చిన వాళ్ళ అకౌంట్ కి పడినట్టుగా ఉండాలి. ఏంటంటే ఆ ఫీల్డ్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. మనం వాళ్ళకి ఈ ప్రతి విషయంలో మనం ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్ ఉన్నారో ఆయన ఇన్స్టెంట్ గా అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అనేది చాలా అవసరం. ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా నీట్ గా నేర్పడం, అయితే ఇవన్నీ కూడా ఫస్ట్ మనకు వచ్చి ఉండాలి. మనం నేర్చుకొని ఎదుటి వాళ్ళకి మనం చెప్పగలాలి. నెక్స్ట్ ఏంటంటే ఎఫెక్ట్. మీకు పాయింట్ చెప్పాను. సెకండ్ పాయింట్ అంటే ఎఫెక్ట్. మీకు అందరికీ తెలుసు, ఎస్
ఆ టీచరు ఆ స్టూడెంట్ మీద ఎఫెక్ట్ పెట్టాడు కాబట్టి వాడు పాస్ అయ్యాడు. ఒక మినిస్టర్ మీద ఎఫెక్ట్ పెట్టాడు కాబట్టి సీఎం ఆ మినిస్టర్ ఆయన ఒక ఎమ్మెల్యే అక్కడ గెలవడం జరిగింది. అంటే ఎఫెక్ట్ అంటే మీరు ఎలాంటి పర్సన్ మీద ఎఫెక్ట్ పెడుతున్నారు, ఎస్ మీరు ఎక్కడ వర్కౌట్ చేస్తున్నారు, అంటే మనం ఎఫెక్ట్ ఎలాంటి సిస్టమ్ లో పెడతాం అనేది మనం గ్రహించాలి. ఎందుకునంటే ఈ ఎఫెక్ట్ అనేది చాలా అవసరం. మనం అంటుండే కదా, ఇప్పుడు మనకి ఏదైనా ఇష్టపడింది అనుకోండి, ఎగ్జాంపుల్ ఒక మంచి కార్ తీసుకోగలిగాం. కార్ తీసుకునేటప్పుడు ఆ కార్ మీద ఎఫెక్ట్ పెడతాం ఒక 1 వీక్, 1 మంత్, 1 ఇయర్. కారణం ఏంటంటే నీట్ గా చూస్తుంటాం, దాన్ని కేర్ తీసుకుంటుంటాం. అంటే మనం ఆ కార్ కొనాలని గోల్ పెట్టాం, అంటే దాని మీద ఎఫెక్ట్ పెట్టాం. అప్పుడు ఏం చేసాం, ఆ కార్ మనకి రావడం జరిగింది. అలాగే టీమ్ లో మనం ఎఫెక్ట్ పెట్టాలి. ఎలాంటి ఎఫెక్ట్ పెట్టాలి అంటే ఏ సిస్టమ్ లో ఎఫెక్ట్ పెట్టాలి అంటే ఎఫెక్ట్ అంటే మనం ఎందుకు ఎఫెక్ట్ పెట్టాలి అనే విషయాన్ని మనం తెలుసుకుని ఫస్ట్ ఏంటంటే లీడర్స్ మీద ఎఫెక్ట్ పెట్టాలి. మీరు ఒక మంచి ఇండియన్ ఆర్మీని తయారు చేయాలి, ఒక మంచి ఆర్మీని తయారు చేయాలి. ఒక లీడర్స్ ని జస్ట్ ఒక డ్రెస్ కోడ్ తో మంచి సిస్టమ్ తో లీడర్స్ మీద ఎఫెక్ట్ పెట్టాలి. అంటే ఆ ఎఫెక్ట్ ని మీరు ఎలా ఉండాలంటే వాళ్ళకి నేర్పుతున్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా వాళ్ళకి లైఫ్ లో జనరేషన్ వరకు కూడా ఉపయోగపడాలి. మీ ఆ డైరీలో నోట్ చేసుకొని వాళ్ళు వస్తున్న నెక్స్ట్ జనరేషన్ కి, వాళ్ళ నెక్స్ట్ తరానికి నేర్పుండే విధానంగా ప్లాంట్ సిస్టమ్ తోటి ఎఫెక్ట్ పెట్టాలి. అంటే లీడర్స్ ని ముందు మనం తయారు చేయాలి. మనకి నెక్స్ట్ ఏంటంటే వర్క్. అంటే ఈ వర్క్ విషయంలో అంటే వాళ్ళకి ఏ విధంగా చూడండి, మనకి ఒక పర్సన్ చాలా ఫాస్ట్ గా చేస్తారు, ఒక పర్సన్ ఒక ఏదో వాళ్ళకి నచ్చినట్టుగా వ్యవహరిస్తుంటారు. కొంతమంది ప్రొడక్ట్ నాలెడ్జ్ బాగా గెయిన్ చేస్తుంటారు, కొంతమంది ప్లాన్ బాగా చెప్పగలుగుతారు, కొంతమంది ఏంటంటే ఫీల్డ్ బాగా చేయగలుగుతారు, కొంతమంది ఏంటంటే ఫాలోయింగ్ చాలా బాగుంటుంది, కొంతమంది కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. అంటే ఇవి మనం అబ్జర్వ్ చేసుకొని ఈ సిస్టమ్ తోటి మనం ఎలా ఉండాలంటే మనకి అంటే ఏ విధంగా ఈ సిస్టమ్ మనం ఈ వర్క్ లో ఎఫెక్ట్ పెట్టాలి అంటే వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారంటే మనం అబ్జర్వ్ చేసుకొని ప్లాన్ మాట్లాడాలి. ఎందుకంటే అందరి దగ్గర కూడా ప్రతి లీడర్స్ దగ్గర ఒకే వర్డ్ మాట్లాడతామంటే అది సూట్ కాదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ కి అది యాక్సెప్ట్ చేసుకోరు, వాళ్ళు మనం చెప్పేది రిసీవ్ చేసుకోలేరు. అందుకే ఈ వర్క్ విషయంలో మనం ఎలాంటి ఎఫెక్ట్ పెట్టాలి. ఎస్, ఇక్కడ నేను ఎఫెక్ట్ పెట్టాను కాబట్టి ఈ రోజు మన గురుగారి సాహు సార్ గారిని తీసుకుంటాం. ఆయన ప్రతి రోజు మెయింటైన్ చేసుకొని టీం మీద ఒక రకమైన సిస్టమ్, ఒకటే వరుడు అలాగ మాట్లాడటంలో ఏమైందంటే ఈ రోజు ఆ చక్కనైన ఆ టీం అనేది ఈ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే పొందుకున్నంత వరకు కూడా మన ఎఫెక్ట్ ఏ రోజు కూడా తిరిగి బ్యాక్ తీసుకోకూడదు. అట్లాగా మనం అదే ప్రాసెస్ చేయాలి ఈ వర్క్ విషయంలో. ఎందుకంటే ఫీల్డ్ చేస్తున్నాము, లేదంటే మనం వీళ్ళకి టీం ని బిల్డ్ చేస్తున్నాం. ఈ వర్క్ చేసే విషయంలో అంటే చాలా మంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చాలా హ్యాపీగా కష్టపడతారు, కానీ రిజల్ట్ ఏమి ఉండదు. కారణం ఏంటంటే పెట్టే ఎఫెక్ట్ చక్కగా విధానంగా విధి విధానాలు ఎక్కడో ట్రాక్ తప్పాయి. సో ఆ సిస్టమ్ అనేది మనం కరెక్ట్ గా క్రియేట్ చేసుకోవాలి, అంత చక్కగా మనం ఎఫెక్ట్ పెట్టగలగాలి. సో ఆ ఎఫెక్ట్ పెట్టినప్పుడు వర్క్ అనేది సూపర్ గా మనకి అవుతుంది. ఈ వర్క్ విషయంలో అలాంటి ఎఫెక్ట్ అనేది మనం పెట్టగలగాలి. థర్డ్ ఏంటంటే ప్లాన్. అంటే ప్లాన్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు ప్లాన్ చెబుతునేటప్పుడు అవతల వ్యక్తులు వింటున్నారా లేదా, రిసీవ్ చేసుకుంటున్నారా, లేదంటే మీరు ప్లాన్ చెప్తున్నటువంటి అటు ఇటు ఏం చూసుకుంటున్నారా, లేదంటే మన ప్లాన్ మీదే వాళ్ళ దృష్టి అంతా ఉందా, మన ప్లాన్ చెప్తున్న దాని మీద ఎఫెక్ట్ వాళ్ళు పెడుతున్నారా లేదా, మన ప్లాన్ మీదే కాన్సన్ట్రేట్ అని ఉంటుందా లేదా. ఈ సిస్టమ్ మనం ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే మనం ప్లాన్ చెబుతున్నప్పుడే వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ, అంటే 50% వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ 50% మన ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది మనం ఇవ్వగలగాలి. ఎందుకంటే వాళ్ళు మన ప్లాన్ చెప్పేటప్పుడు అటు ఇటు చూసాను ఉన్నారు అనుకోండి, మీరు ఏం చెబుతుంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎఫెక్ట్ పెట్టట్లేదు. అంటే మీరు చెప్పే ప్లాన్ లో ఎఫెక్ట్ లేదు. సో అక్కడ ఏమవుతుందంటే ఫెయిల్యూర్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఆ ప్లాన్ అంటే మనం ఏదో మోటివేట్ చేస్తాము ఆ దాని మీద ఎఫెక్ట్ పెడితే కాదు మన ప్లాన్. ఎందుకంటే నిజంగా వాళ్ళకి ప్లాన్ గాని లైక్ అయ్యిందని అంటే జీవితంలో విడిచిపెట్టరు వాళ్ళు. అంటే అంత ఎఫెక్ట్ పెట్టగలగాలి మనం. నెక్స్ట్ వాళ్ళకి ఆ ప్లాన్ మీదే వాళ్ళు ఎఫెక్ట్ గా చూపించగలగాలి.
అంటే అబ్బా ఇంత బాగుందా, ఇంకా దీని నెక్స్ట్ ఇంకేమని చెప్తుంటారు, నెక్స్ట్ ఇంకే పాయింట్ చెబుతారు అనే సిస్టమ్ ని ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. ఆ ప్లాన్ చెప్తుంటాడు వాళ్ళు అబ్జర్వ్ చేసుకుండాలి. చూడండి ఇక్కడ నేను చూపించే పిక్ మీద వాళ్ళందరూ ప్లాన్ మీదే అంటే వాళ్ళు కాన్సన్ట్రేట్ అంత మైండ్ చూడండి ఎలా ఉంది. అంటే ఈ సిస్టమ్ ని మనం కూడా టీం మీద టీం ప్లాన్ చెప్పేటప్పుడు ఓకే ఒక పర్సన్ దొరికారు కదా, ఆయనకి ఏదో ఒకటి మొత్తానికి ఏదో చెబుతూ అయిపోయింది, ఇక్కడ ప్లాన్ చెప్పి ఈ రోజుకి అయిపోయింది నా వర్క్ అంటే ఇది చాలా రాంగ్. ఏంటంటే ఒక్క పర్సన్ అయినా సరే, ఆవులు కాసుకున్న వ్యక్తి అయినా సరే, మంచి హై రిచ్ పొజిషన్ ఉన్న పర్సన్ అయినా సరే, సేమ్ సిస్టమ్ ని మనం క్రియేట్ చేసి మనం ఎఫెక్ట్ పెట్టాలి, వాళ్ళు ఎఫెక్ట్ పెట్టుకునే సిస్టమ్ తో మనం క్రియేట్ చేయాలి. సో ఈ విధంగా మన ప్లాన్ అనేది చెప్పాలి. నెక్స్ట్ మనకి యాక్షన్, మనం ప్లాన్ చేసాం యాక్షన్. ఇప్పుడు అంత సమాజంలో చూడండి అక్కడ యాక్షన్ సిస్టమ్ లోన ఈ మీకు ఈ యాక్షన్ ఎట్లా ఉండాలంటే అక్కడ మనకి చైర్స్ ఉన్నాయా, లేదంటే ఏమంటుందో సోఫాస్ ఎట్లా ఉన్నాయా, లేదా మంచి పొజిషన్ ఉందా, యాక్షన్ లో ఇంకా అవన్నీ అవసరంలే. మీరు వర్క్ లోకి వెళ్ళిపోయారు, మీరు ఆ సిస్టమ్ చేశారు, ప్లాన్ అయ్యింది, మీకు అక్కడ ఏది ఉంటే అక్కడే కూర్చొని మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళతో యాక్షన్ లో ఉండాలి. యాక్షన్ ఉంటాడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే అంత పెద్ద మంచి స్థాయిలో ఉన్న సారు ఈ రోజు మన దగ్గరికి వచ్చి మనలోనే మమేకం అయ్యి ఎంత అద్భుతంగా ఇన్ని చూపించి ఇవన్నీ చెబుతున్నారంటే ఈ రోజు మనకి ఎంత హ్యాపీ అంటే ఆయన భరోసా ఇస్తున్నారు. అమ్మా మీరు అందరూ డెవలప్మెంట్ అయినంత వరకు మీతోటే ఉంటాను తల్లి అని చెప్పి భరోసా ఇస్తున్నారు. ఈ రోజు మనతో కూర్చున్నారు ఎంత హ్యాపీగా. చూడండి వాళ్ళందరూ ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఆ పర్సన్ తో కూర్చున్నారు. అంటే యాక్షన్ అలాగ ఉండాలి అంతే కదా. మనం ఏదో సూటు కుట్టేసుకొని చక్కగా ఉన్నాం కదా, మనకేదో వాళ్ళు మంచి పొజిషన్ పెట్టి వాళ్ళు ఏదో వాళ్ళు మనం హైలైట్ చేసుకోగలగాలి. వాళ్ళు కూడా ఒక రోజు రిచ్ పర్సన్సే, ఈ రోజు ఆ సిస్టమ్ తోటి క్రియేట్ చేయగలగాలి. అంటే యాక్షన్ అలా ఉండాలి. యాక్షన్ లోన ఏదైనా మనకి అన్ని చక్కగా సమకూరుస్తుంటే స్టార్టింగ్ అట్లా ఉండవు, అలా ఉండదు. కాబట్టి మనకి యాక్షన్ లో ఎలా ఉండాలంటే ఎక్కడున్నా సరే మనము మన పని మనం నెరవేర్చగలాలి. అంటే మనం ఆ విధంగా మనం ఎఫెక్ట్ పెట్టగలగాలి. అంటే ఎందుకు ఆ సిస్టమ్. థర్డ్ పాయింట్ ఏంటంటే మనమే యాక్టివ్. ఈ యాక్టివ్ అనేది మనలో ఎప్పుడు పర్సన్ ఎలాగ మనం అనుకుంటాం కదా మళ్ళీ యాక్టివ్ ఉంటాడంటే పర్సన్ చూస్తుంటే అసలు ఆయన చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అంత యాక్టివ్ అంటే డిమ్ గా కనిపించకూడదు, ఒక లేజీతనంగా కనిపించకూడదు, ఒక లీడర్ ఉండవలసిన క్వాలిటీస్. ఫస్ట్ నేను ఏం చెప్పాను, అలర్ట్ అంటే ఇన్స్టెంట్ గా అలర్ట్ అవ్వాలి. సెకండ్ ఏం చెప్పాను నేను, ఎఫెక్ట్ అంటే మన ప్లాన్ లో, ప్రొడక్ట్ లో, టీమ్ లో, సిస్టమ్ లో అన్నింటిలో కూడా ఎఫెక్ట్ పెట్టగలాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే యాక్టివ్. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, మనం ఎప్పుడు చూసినా సరే మార్నింగ్ అయినా అలానే ఉండాలి, ఈవినింగ్ అయినా అలా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. మనం చాలా మంది అనుకుంటాం మనకు ఒక 2 పిల్లలు ఉన్నారు అనుకుంటాం, ఒక పర్సన్ మా వాడు చిన్నోడు చాలా యాక్టివ్ ఉంటాడండి, మా పెద్దోడు చాలా యాక్టివ్ ఉంటాడండి, మా పాప చాలా యాక్టివ్ ఉంటుందండి, అసలు తనకి చాలా యాక్టివ్ ఉంటుందండి. మా వాళ్ళందరూ మా ఫ్యామిలీలో కొంతమంది చూస్తే మా వాళ్ళు చాలా యాక్టివ్ ఉంటారండి. మా ఫ్రెండ్స్ లో పర్సన్ అయితే వాడితో కలిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే వాడి దగ్గరికి వెళ్ళి చాలా యాక్టివ్ గా కనిపిస్తాడు. లీడర్ కావాల్సిన క్వాలిటీస్ కూడా ఇదే. ఎందుకంటే యాక్టివ్నెస్ ఉండాలి మనలో, ఒక మంచి యాక్టివ్ కావాలి. ఎందుకంటే ఈ రోజు మనమే యాక్టివ్ గా లేకపోతే, మనమే యాక్టివ్ గా సిస్టమ్ లో క్రియేట్ అవ్వకపోతే మన దగ్గర ఉండే లీడర్ ఎప్పుడు యాక్టివ్ గా తయారవుతారు. మనం కొన్ని లక్షల మందికి లైఫ్ ఇవ్వాలి, కొన్ని లక్షల మంది మిలియనర్ గా తయారు చేయాలి, కోటీశ్వరులుగా తయారు చేయాలి. అంటే కోటీశ్వరులుగా తయారు చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, యాక్టివ్నెస్. ఎప్పుడు కూడా యాక్టివ్. మీరు ఆ యాక్టివ్ అనే సిస్టమ్ కి మనం ఏం పాటించాలంటే టైం మేనేజ్మెంట్. ఆ టైము మనం అంటే మా సార్ వస్తున్న టైం అండి, అసలు ఒక్క 5 minutes ముందే ఉంటారు సార్. చాలా ఎంత సిస్టమ్ అంటే చాలా పర్సన్ మంచి యాక్టివ్ ఉంటారండి. మనమే ఇంక లేట్ గా ఆ టైంకి విలువిస్తారండి. ఎందుకునంటే మనం యాక్టివ్నెస్ మనం ఎప్పుడైతే అదే మనం టైంకి వెళ్ళలేదు అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే ఆయన ఎప్పుడు అంతేనండి, ఆయన గుండా అలాగే ఎదురు చూసుకోవాలి, నాకు ఈ లోపి కొంతమంది వెళ్ళిపోతుంటారు. మనం ఆల్రెడీ టీముల్లో ఫీల్డ్ లో ఆల్రెడీ అనిపించున్నాం. మనం ఏంటంటే టైంకి 10 నిమిషాలు లేట్ అవడం, లేకపోతే ఏదవడం, లేకపోతే ట్రాఫిక్ ఏదవడం, అంటే ఆ సిస్టమ్ లో ఏమవుతుందంటే యాక్టివ్నెస్ పోతుంది. అంటే మనలో ఒక రకమైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, వాళ్ళు కూడా మన గురించి ఎదురు చూస్తున్న ఆ యాక్టివ్నెస్ అనేది కొద్దిగా పర్సెంట్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే టైంని మనం చూసుకుని ఫాలో అవ్వాలి. ఈ యాక్టివ్నెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే 1 సెకండ్ గడిచిపోయిన తర్వాత తిరిగి రాదు ఇంకా. ఎందుకంటే ఆ మూమెంట్, ఆ మోజు తీరిపోయిన తర్వాత ఇంకా ఛాన్స్ లేదు. మనం ఏం చేయాలనుకున్నా అక్కడికి వెళ్ళి తర్వాత మంచి పరిమాణాలు మంచి సిస్టమ్ గా క్రియేట్ చేయాలనుకున్నా
అవకాశాలు అయితే లేవు. కారణం ఏంటంటే వాళ్ళలో యాక్టివ్నెస్ కొద్దిగా పర్సెంట్ తగ్గిపోయినప్పుడు మీరు వెళ్ళి ఇంకే విధంగా చెప్పగలరు. సో అందుకని మనం టైం సిస్టమ్. సెకండ్ ఏంటంటే స్మైల్. ఎప్పుడు కూడా మనం సీరియస్ గా ఉండకూడదు. అంటే ఏదో ఒక చిన్న మీరు ప్లాన్ మాట్లాడినా ప్రొడక్ట్ మాట్లాడిన చిన్న జోక్, అంటే జోక్ వేస్తున్నట్టు కూడా తెలియకూడదు. అంటే అంత స్మైల్ గా ఉండాలి. అంత ఆ విధంగా అంటే ఆ వాతావరణం అంతా ఏ విధంగా ఉంటే పాజిటివ్ వాతావరణం క్రియేట్ అవ్వాలి. మీరు ఎక్కడికైతే అడుగు పెడుతున్నారో అక్కడ పాజిటివ్ వాతావరణం క్రియేట్ అవ్వాలి. మీరు ఉంటున్నంత సేపు కూడా వాళ్ళకి టైం తెలియకూడదు, వాళ్ళకి ఆకలి తెలియకూడదు, అంటే వాళ్ళకి ఇంక వేరే థాట్ ఏమీ రాకూడదు. అలాంటి స్మైలింగ్ లో ఉండాలి, అలాంటి సిస్టమ్ తో ఉండాలి. అంటే మీరు ఇప్పుడు అయిపోయిందా అంటే అప్పుడు క్లోజ్ అయిపోయిందా అంటే వాళ్ళకి ఎలా అనిపించాలంటే ఇంకా ఏం చెప్తే బాగుంటది అని చెప్పినట్టుగా మనం అంత స్మైల్ గా ఉండాలి. ఎందుకంటే యాక్టివ్ లో ఇది మనకు చాలా అవసరం ఈ స్మైలింగ్ అనేది. నేనేం చెప్పాను, ఫస్ట్ మనకి టైమింగ్స్. ఆ టైమింగ్స్ ఉండేటప్పుడు మా సారు 10 నిమిషాల ముందే ఉంటారండి. అంటే నిజంగా యాక్టివ్ చాలా మంచి భలే ఉంటారు. అసలు ఎంత వేగమైన ఇన్వర్ట్ చేస్తాం అన్నట్టుగా ఉంటారండి, రెడీగా ఉంటారండి. నాకు చాలా బాగా నచ్చింది. నేను సార్ లాగా నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నానండి అని చెప్పి మనం స్కూల్లో చూస్తుంటాం. ఒక టీచర్ గాని ఒక మిస్ గాని అట్లా ఒక మేడం ఎట్లా ఉంటారంటే చాలా యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళ స్టూడెంట్లు ఏం పెట్టుకుంటారంటే మా టీచర్ లాగా ఉండాలనుకుంటున్నాను నేను, అలాంటి డ్రెస్ కోడ్ వేయాలి, అలాంటి స్టైల్ ఉండాలి, అలాంటి మాట్లాడాలి, అలాంటి మంచి లాంగ్వేజ్లు మాట్లాడాలి, ఆ చక్కని సిస్టమ్ అలాంటిది చక్కగా అఫీషియల్ గా ఉండాలి అని ఒకళ్ళు పెట్టుకుంటారు అనమాట. అంటే ఇప్పుడు ఆ యాక్టివ్నెస్ ఉంటేనే ఆయన ఆ టీచర్ చూడండి ఎలా ఉంటారు. మనం కొన్ని పీరియడ్స్ ఉంటాయి ఈ కాలేజీల్లో, ఒక టీచర్ వచ్చినప్పుడు ఎందుకురా బాబు ఈయన వచ్చాడు అని చెప్పి ఎంత వేగం ఈయన పీరియడ్ అయిపోతుంది అన్నట్టుగా కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు. ఒక్కొక్క టీచర్ వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు 1 అవర్ వాళ్ళకి 5 minutes లో గడిచిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మమేకమయ్యి ఫాలో అవుతుంటాడు ఆయన. అంటే స్మైలింగ్ ఉంటాడు అనమాట. ఎప్పుడు సీరియస్నెస్ ఆయన కనిపించదు. ఆయన చెప్పే పాయింట్స్ 100% ఆయన. అందుకే ఆ టీచర్ చెప్పే సబ్జెక్ట్ దగ్గర మాత్రం వాళ్ళకి 100కి 90, 80+ మార్క్స్ వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన స్మైల్ గా చెప్పి హ్యాపీ వాళ్ళతో ఈ రిలేషన్ మమేకం అవుతుంది. అంటే యాక్టివ్నెస్, ఆ స్మైలింగ్, ఆ టైమింగ్స్, ఆ సిస్టమ్ ఎప్పుడైతే ఉందో అది చాలా హ్యాపీగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అంటే మనకి లీడర్ కావాల్సింది ఈ టైమింగ్స్. జస్ట్ అంటే స్మైల్ చాలా. మనం ఏదో ప్లాన్ చెప్తున్నాం సీరియస్ గా, మనకి మనకు తెలుసు ప్రపంచంలోనే అతి శ్రేష్టమైనది ఏదంటే వెస్టేజ్, దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్ అని మనం నమ్మాం. కానీ కొత్తగా వింటున్న వ్యక్తి కానీ కొత్తగా ఫాలో అవుతున్న వ్యక్తి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి 9 రకాల ఆదాయాలు ఉన్నాయి, 3 జనరేషన్ ప్లాన్ అంటే అసలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఇప్పుడు మనకు ఒకటిగా గ్రహించండి, మనం అందరం స్వీట్ షాప్ కి వెళ్ళాం, ఓ 10 మంది స్వీట్ షాప్ కి వెళ్ళాం. స్వీట్ షాప్ కి వెళ్ళేటప్పుడు అందరికి ఒకే స్వీట్ లైక్ అవుద్దా? ఒకే స్వీట్ తీసుకున్నాం. ఒకరికి పూతరేకుల మీద ఉంటది, ఒకరికి గులాబ్ జామ్ మీద ఉంటది, ఒకరికి లడ్డు మీద ఉంటది, ఒకరికి ఒక మైసూర్ మీద ఉంటది. సో ఇట్లాగేంటంటే స్వీట్ అన్ని స్వీట్సే, కానీ ఆ స్వీట్స్ గా చూడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను గులాబ్ జామ్ తింటే బాగుంటది నాకు అంటే. ఎందుకు చూడండి అక్కడ మైండ్ సెట్. ఎస్, మీరు కూడా వాళ్ళకి ఈ సిస్టమ్ అర్థం అవడానికి కొన్ని మధ్యలో చిన్న జోక్స్, అంటే ప్లాన్ మాట్లాడుతున్నప్పుడు సార్ మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు సార్, వేరే ఊర్లో మంచి టీం ఉంది వాళ్ళు కూర్చుని పెడదాం, ఎస్ మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు సార్ అనే సిస్టమ్ గా నేను చెబుతున్న పాయింట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మన టీమ్ లో ప్రతి ఒక్కరికి క్వాలిటీస్ కంపల్సరీగా ఉండాలి. నేను ఈ 4 యాక్టివిటీస్ అందుకే నేను ఈ రోజు ఈ సెషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే పర్సన్ కి మీరే ఒక లీడర్, మీరే ఒక క్యాడర్, మీరే ఒక లైఫ్, మీరే ఒక రిచ్ పర్సన్స్ తయారు చేసుకుంటే పర్సన్ మీరే. సో అందుకని ఎవ్రీడే మార్నింగ్ మనకి 5కి మంచి ఒక మెడిటేషన్ చేస్తున్నారు మేడం. కారణం ఏంటంటే ఈ జీవితం ఒకసారి ఊహించండి, ఒక 2 years ముందు, ఒక 3 years ముందు ఎప్పుడైనా సరే చేసామా? ఎప్పుడైనా సరే మన తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పామా? యశ్వానికి థ్యాంక్స్ చెప్పామా? అంటే ఒకసారి మన ఫ్యామిలీని మనం ప్రేమించామా? ఈ రోజు అవన్నీ వస్తున్నాయి అంటే నిజంగా ఎర్లీ మార్నింగ్ మీ కళ్ళ నీళ్ళు రావాలి. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకంటే భాగ్యం ఇంకెక్కడ దొరుకుతుందండి, ఇంకెక్కడ ఉంటుంది? ఒకటి చాలా మంది ఏమనుకుంటారంటే తర్వాత యూట్యూబ్ లో వస్తుంది, యూట్యూబ్ లో చూస్తాం అని చెప్పి. మీరు ఉదయం టిఫిన్ 9 గంటలకు చేయాలి, 12:30 టిఫిన్ చేశారు, మీకు ఏముంటుంది? మీరు తర్వాత యూట్యూబ్ లో చూడొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ 5 చూసే సిస్టమ్ ఏంటంటే మీకు ఆ నేచర్ రిసీవింగ్ అవుతుంది. మీకు అక్కడ వాతావరణం, టెంపుల్ వాతావరణం వస్తుంది, అక్కడ పరిశుద్ధ వాతావరణం ఉంటుంది. అక్కడ ఏమొస్తుందంటే ఫస్ట్ మీరు సక్సెస్ అవ్వడానికి మీ బాడీ అంతా కూడా పాజిటివ్ అనుకుంటుంది. సో అందుకని ఎర్లీ మార్నింగ్ ఈ జూమ్ కి అటెండ్ అవ్వడానికి రీజన్ అదే. కొంతమంది జూమ్ కి అటెండ్ చేసి పక్కన పెట్టి పడుకుంటారు, కానీ అది వాళ్ళ రిసీవింగ్.
అందుకే చూడండి, ఒక 10th క్లాస్ ఒక 100 పీపుల్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి ఒక క్లాస్ లో, అందులో ఒకలో ఇద్దరు ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్ కి వెళ్తారు, మిగతా వాళ్ళందరూ నార్మల్ గా పాస్ అవుతారు, మిగతా వాళ్ళంతా ఫెయిల్యూర్ అవుతుంటారు. కారణం ఏంటి? వాళ్ళు తీసుకుంటే అలర్ట్ అవ్వట్లేదు, టీచర్ చెప్పే దాంట్లో అలర్ట్ అవ్వలేకపోయారు, టీచర్ చెప్పే దాంట్లో ఎఫెక్ట్ పెట్టలేకపోయారు, టీచర్ చెప్పే దాంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయలేకపోయారు. అంటే ఈ స్మైలింగ్ లేదు, ఇవన్నీ కూడా ఏమంటే వాళ్ళకి ఏంటి కొంతమంది ఫెయిలియర్. ఏంటి టీచర్ చెప్పేటప్పుడు సేమ్ సబ్జెక్టే మొత్తం 100 పీపుల్స్ కి వెళ్ళాయి, మరి ఎందుకు అందులో కొంతమంది ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారు, కొంతమంది సెకండ్ వచ్చారు, కొంతమంది థర్డ్ వచ్చారు, కొంతమంది నార్మల్ వచ్చారు, కొంతమంది ఫెయిల్యూర్ అయ్యారు. ఎస్, ఈ రోజు గ్రహించండి లీడర్, ఇక్కడ ఉంటున్న ఈ 487 పీపుల్స్ కూడా మీరు ఈ రోజు నుంచి మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీరు ఒక లీడర్స్ ని ఎలా తయారు చేయాలనుకుంటున్నారు? స్టార్టింగ్ నుంచే మంచి పవర్ఫుల్ క్యాండిడేట్స్ తయారు చేయాలి. ఎస్, మనం అడుగు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం, ట్రైన్ ఎక్కాం, అనుకున్న గమ్యానికి ఇప్పటికైనా చేరుతుంది. ఎస్, 100% చేరుతుంది. దీనికి మనలో లోటు ఉంది, ఏంటంటే మనం సరైన ఎలా కావలేకపోయాం, సరైన ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాం, సరైన యాక్టివ్ గా ఉండలేకపోతున్నాం. ఈ సిస్టమ్ మనం క్రియేట్ చేయాలి. స్మైలింగ్ అనేది చాలా అవసరం. తర్వాత టీమ్ ఫాలోయింగ్, ఈ టీమ్ ఫాలోయింగ్ లో కూడా మనం ఎంత చక్కగా ఆ సిస్టమ్ లో ఉండాలంటే హ్యాపీనెస్, ఆ సిస్టమ్ ని మనకి ఇప్పుడు కూడా క్రియేట్ అవ్వాలి, వాళ్ళు చూడగానే మనకి చాలా హ్యాపీ అనిపించాలి ఆ టీమ్ ఫాలోయింగ్ లో. ఇక్కడ 4th పాయింట్ ఏంటంటే, లాస్ట్ పాయింట్, ఎమోషనల్. ఎస్, ఒక స్త్రీ 23 ఎముకలు ఇరిగిపోయినంతగా తన నార్మల్ డెలివరీ అయినప్పుడు ఎంత అంటే ఇంకా చనిపోయినంత స్టేజ్ గా ఆ స్త్రీ ఉంటుంది. ఎందుకంటే ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఆ స్త్రీ అంటే ఇంకా ఏమీ లేదు తనకి, బాడీ అంతా టోటల్ పెయిన్. అంటే 23 ఎముకలు ఇరిగిపోయినంత, మెయిన్ బోన్స్ చెబుతున్నాను నేను, మెయిన్ ఎముకలు ఇరిగిపోయినంతగా ఒక బిడ్డకి జన్మనిచ్చి ఈ లోపు నర్సు వచ్చినప్పుడు ఆ నర్సు ఏమంటుందంటే, అమ్మా నీకు అబ్బాయి పుట్టాడమ్మా అని చెప్పానంటే, ఎంత పెయిన్స్ ని, ఎంత బ్లీడింగ్ ని పక్కన పెట్టి ఆ హృదయంలో నుంచి, ఆ కళ్ళల్లో నుంచి ఎంత స్మైల్ వస్తుందండి, ఎంత స్మైల్. సో అంటే ఎమోషనల్ సిస్టమ్, అంటే అంతవరకు ఒక రకమైన అంటున్న తల్లి, అంతవరకు ఒక రకమైన పెయిన్స్ తో, రకరకమైన బ్లీడింగ్ తో వేదన పడుతున్న తల్లి, ఆ నర్సు వచ్చి అమ్మా నీకు అబ్బాయి పుట్టాడమ్మా, చాలా బాగున్నాడు, వైట్ గా పుట్టాడు అని చెప్పి అనేసరికి ఆ తల్లి అంత బ్లీడింగ్ తో, అంత పెయిన్స్ తో పక్కన పెట్టి ఆ కళ్ళల్లో నుంచి ఆ స్మైల్ ఒకసారి చూడండి. దట్ ఈజ్ ఎమోషనల్. అంటే ఈ రోజు మీ దగ్గర ఎమోషనల్ స్పీచ్ ఉండాలి. మీరు మాట్లాడుతుంటే రోమాలు లేవాలి, మీరు మాట్లాడుతుంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఒక సిస్టమ్ క్రియేట్ అవ్వాలి. అసలు ఏంటండి సార్ మాట్లాడుతుంటే, అసలు ఏంటండి మేడం మాట్లాడుతుంటే అసలు మనకి ప్రపంచం తెలియట్లే. సో ఇది కంపల్సరీగా ఉండాలి, ఎమోషనల్. మీ దగ్గర ఎమోషనల్ స్పీచ్ ఉండాలి, అంటే ఎమోషనల్ చెప్పే విధానం ఉండాలి. మీటింగ్ స్పీచ్ ఎట్లా చూడండి, అంటే మనం మీటింగ్ చెప్పేటప్పుడు మనలో ఒక ప్రత్యేకత కనిపించాలి. ఏదో మొత్తానికి వేస్తున్నాడు రా, ఏదో బాగుతున్నాడు అలాగా అసలు వినడానికి చిరాకు వచ్చేస్తున్నాడు. చాలా మంది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు మీటింగ్ మాట్లాడినప్పుడు కానీ, మీరు ఏదైనా సిస్టమ్ క్రియేట్ చేసేటప్పుడు చాలా మంది మొబైల్కి వెళ్ళిపోన్నా, లేదా వాళ్ళు పండుకుంటున్నా, లేదంటే ఏదైనా సిస్టమ్ తో వాళ్ళు కానీ అటు ఇటు చూసుకుంటున్నంటే మీరు చేసే మీటింగ్ వాళ్ళకి లైక్ అవ్వట్లేదు, మీరు చెప్పే మాటలు వాళ్ళకి లైక్ అవ్వట్లేదు. వెంటనే అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మీటింగ్ లో ఉంటున్న 100 కళ్ళు మిమ్మల్ని చూస్తాయి, కానీ 100 కళ్ళుని మీరు చూస్తారు. సో దట్ అందుకని ఏంటంటే ఆ మీటింగ్, ఆ స్పీచ్ ఎలా ఉండాలంటే అక్కడ ఎంతవరకు ఎంత కంటెంట్స్ మాట్లాడాలి, ఎంతవరకు సిస్టమ్ మాట్లాడి అక్కడ అది సిస్టమ్ క్రియేట్ చేసి వాళ్ళు హైలైట్ చేయాలి. ఎవరైతే పండుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళతో మాట్లాడి ఏం చెప్పాలి అంటే, వాళ్ళు ఒక ప్రశ్న అడగాలి. అంటే వాళ్ళు పడుకుంటున్నారని మీరు అబ్జర్వ్ చేశారు, వెంటనే ఏం చేయాలి, వాళ్ళని మనం క్రియేట్ చేయాలి. వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు అంటే వాళ్ళని మీరేంటంటే మొబైల్ చూసుకుంటున్నారు, మీరేంటండి పడుకుంటున్నారు అంటే, మీరేం అటు ఇటు చూసుకుంటున్నారు, ఈ వర్డ్స్ ఎప్పుడు వాడకూడదు మనం. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడో లైక్ అవ్వలేదు, మనకు అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుని ఏం చేయాలి, మనం వెంటనే మనం అలర్ట్ అవ్వాలి. సో అందుకని ఏంటంటే ఎమోషనల్ స్పీచ్ మీరు మాట్లాడుతుంటే ఎలా అనిపించాలంటే, బాబా ఇంకా అంటే వాళ్ళకి టైం తెలియకూడదు, వాళ్ళకి ఇంకేమీ గుర్తు రాకూడదు. చేస్తే ఎలాంటి కంపెనీలోనే చెయ్యాలి, చేస్తే ఎలాంటి సార్ దగ్గరే చెయ్యాలి, చేస్తే ఎలాంటి సిస్టమ్ లో ఉండాలి, లైఫ్ అంటే ఇదే అబ్బా అని వాళ్ళకి అనిపించాలి. అంటే అలాంటి స్పీచ్ ఉండదు. తర్వాత మోటివేషన్, మీరు చెప్తున్న మోటివేషన్ లోన ఒక చక్కనైన మంచి సిస్టమ్ క్రియేట్ అవ్వాలి. అంటే ఆ సబ్జెక్టు మీరు అంటే ప్రతిసారి ఒకే మోటివేషన్ వెళ్ళకూడదు. ఈసారి సార్ ఏం చెప్తుంటారు,
సార్ ఈసారి ఇంకేం మోటివేషన్ అంటే ఈసారి ఇంకేం చెప్తుంటారు అన్నట్టుగా వాళ్ళు వినగలగాలి. అంటే ఆసక్తి చూపించాలి వాళ్ళు. అంటే మీరు అలాంటి మోటివేషన్ ఉండాలి. అంటే ఆ మోటివేషన్ కూడా మనం ఏదో మనం సెట్ చేసుకున్న మోటివేషన్ ఉండకూడదు. మీరు మోటివేషన్ మాట్లాడుతుంటుంటే ఎలా ఉండాలంటే అసలు వాళ్ళకి అంటే వాళ్ళకి కిందనే చీమలు కొడుతున్నాయా దోమలు కొడుతున్నాయా వాళ్ళకి తెలియకూడదు. ఇంకా అలాంటి మోటివేషన్ ఉండాలి. అలాంటి సిస్టమ్ మీరు సబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. లీడర్స్ ప్రతి ఒక్క గ్రహించండి, ఎవ్రీడే మీరు ప్రతిది ఒక మంచి పుస్తకం చదివినప్పుడు దాంట్లో మంచి పాయింట్ వచ్చినప్పుడు ఆ పాయింట్ ఎక్కడ ఉపయోగించాలి, ఎలాంటి సిస్టమ్ లో ఆ పాయింట్ ను వాడాలి. మీరు ఈ రోజు నుంచి పుస్తకాలు చదవడం ప్రారంభించండి. మోటివేషన్ పుస్తకాలు చదవండి, లైఫ్ స్టైల్ పుస్తకాలు చదవండి. అంటే ఎందుకనంటే ఈ రోజు నేను 763వ పుస్తకం చదువుతున్నాను. నేను ఎందుకనంటే ఈ రోజు నేను ఇంత చక్కగా కొన్ని విషయాలు మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఈస్ బుక్స్. సో దట్ అందుకని ఏంటంటే మీరు మీ పుస్తకాలు చదువుకొని నిజంగా మీ లైఫ్ ని మీరే చేంజ్ చేయాలి. మీ దగ్గర ఉంటాను ప్రతి లీడరు నేను అంటున్నాను ఈ రోజు 5%, 8%, 12%, 16% కి వచ్చినప్పటికల్లా ఒక అంటే నర్సరీ నుంచి మనం 10th అనుకుందాం. అక్కడి నుంచి ఇంటర్, డిగ్రీ, మనం బీటెక్, ఎంటెక్ తీసుకున్నట్టయితే మీరు మరి ఒక క్వాలిటీస్ లో వెళ్తున్నారు. మీ దగ్గర చెప్పినది చెప్పకుండా సబ్జెక్ట్ మోటివేషన్స్ ఉండాలి. లాస్ట్ మంత్ అదే మోటివేషన్ చేసేటండి, ఈసారి కూడా మళ్ళీ సేమ్ అదే మోటివేషన్ అని అది రాకూడదు. ఎక్కడ ఈసారి ఏంటి కొత్త విషయం ఏదో చెప్తారండి. ఆయన ఎప్పుడు చెప్పింది చెప్పకుండా చెప్పగలిగే వ్యక్తి సార్ ఆయన మేడం అయితే చెప్పింది ఇంక చెప్పకుండా మాట్లాడతారండి. నిజంగా ఆ మీటింగ్ అంటే మనకి చాలా అసలు పరుగులు మళ్ళీ అవకాశం ఇంకా లైఫ్ లో ఎప్పుడు రాదు అని ఈ సిస్టమ్ మనకు మోటివేషన్ అనేది అంత చక్కగా ఉండాలి. తర్వాత ఏంటంటే ఫైర్ ఫీచ్ ఉండాలి. అసలు 1,00,000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, 1,00,00,000 మంది ఉన్నారా సంబంధం లేదు. అంటే వాళ్ళందరూ మీకసే చూడాలి. వాళ్ళందరూ మీతోటి అసలు ఏంటంటే వాళ్ళు ఇంకా మీతో వాళ్ళు ఏమవ్వాలంటే మీలో కలిసిపోవాలంటే ఊరి నుంచి జీవించి పోషించి అంటారు. అంటే ఫైర్ ఫీచ్ అంటే ఫైర్ పుట్టించాలబ్బా, ఫైర్ కంపల్సరీ. ఈ సిస్టమ్ ని ఈ క్వాలిటీస్ ఎవరికి ఉండాలి? ఎస్ నాకు ఉండాలి. ఎవరికి వాళ్ళే ఎస్ నాకు ఉండాలి. అంతే ప్రతిసారి మనం సీనియర్ మీద అనుకోవడం, ఒక టీం మీద ఏదో రకమైన అబండాలు మాట్లాడుకోవడం ఇవి కాదు. ఇవి మాట్లాడుకుంటే మనకి ఈ సిస్టమ్ ఈ క్వాలిటీస్ రాదు. ఫస్ట్ వన్ నేనేం చెప్పాను, నేను అలర్ట్ అవ్వాలి, ఇన్స్టెంట్ గా అలర్ట్ అవ్వాలి. ఏదో ఇప్పుడు జరిగింది, మన ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు, 1 వీక్ తర్వాత చూద్దాంలేండి అని అంటామా? ఇంట్లో గ్యాస్ అయిపోయింది, ఒక 1 వీక్ తర్వాత బుక్ చేద్దాం అనుకుంటామా? ఇంటి నిండా చుట్టాలు వచ్చారు, గ్యాస్ అయిపోయింది, ఏం చేస్తాం? ఇన్స్టెంట్ గా అలర్ట్ అవుతుంటాం. ఇంట్లో చుట్టాలు ఉన్నారు, ఫీజు పోయింది, కరెంట్ పోయింది, అందరికీ కరెంట్ ఉంది, ఏం చేస్తాం? మనకు తెలిసిన ఫ్రెండ్ కు ఎవరికో ఫోన్ చేసి ఇన్స్టెంట్ గా అలర్ట్ అవుతుంటాం. చూద్దాంలే ముందు చుట్టాలు ఆడవిడ అయిపోయిన ఒక 1 వీక్ 3 days అయిన తర్వాత చూద్దాం అనుకుంటాం. అంటే అలర్ట్ అవుతున్నాం. మరి దానికంటే ఇంపార్టెంట్ ఇది మన లైఫ్ గురించి అలర్ట్ అవ్వాలా లేదు? సో అందుకని ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను, అలర్ట్ అవ్వాలి. సెకండ్ ఏం చెప్పాను నేను, ఎఫెక్ట్ పెట్టాలి. అంటే ఆ ఎఫెక్ట్ అనేది మీరు ఏ లీడర్ మీద ఎఫెక్ట్ పెడతారో, ఏ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పెడతారో అనేది మీరే గ్రహించుకోవాలి. ఆ ఎఫెక్ట్ పెట్టాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే యాక్టివ్గా ఉండాలి. మనం ఇప్పుడు కూడా చాలా యాక్టివ్ గా, చాలా స్మైల్ గా, చక్కగా ఉండాలి. మీకు ఒక పాయింట్ చెప్తాను నేను. ఒక పర్సన్ కి మ్యారేజ్ అయింది, చాలా సంతోషంగా ఆమె ప్రేమించి చాలా చక్కగా మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన చాలా ఇష్టపడి చేసుకున్నాడు. ఆయన ఇష్టపడి చేసుకున్న తర్వాత నా వాయిస్ క్లియర్ అనిపిస్తుందండి? క్లియర్ సార్, క్లియర్, కంటిన్యూ. ఓకే. మ్యారేజ్ చేసుకుని చాలా ఇష్టపడి, ఎంత ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాడు అంటే అంత హ్యాపీ. ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో చాలా ఆనందం అనిపించింది. ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు వచ్చేసి ఏమన్నాడంటే, సార్ నేను మా భార్యని ఇష్టపడి చేసుకున్నాను, నేను చాలా ఇష్టపడి చేసుకున్నాను, నన్ను ఇష్టపడి చేసుకున్నాను, చాలా హ్యాపీ. ఇంకేమంటే ఏమీ లేదు, సంవత్సరానికి వాళ్ళ అమ్మగారి ఇంటికి 2 times వెళ్తుంది అని చెప్పానండి. కొన్ని 2 సార్లు వెళ్తే నీకు ఎందుకు టెన్షన్, హ్యాపీ కదా అని అంటే, ఏం లేదురా 2 times వెళ్తుంది కదా, వెళ్ళేటప్పుడు 6 నెలలు ఉంటుంది అని చెప్పాడు. అంటే ఆమె సంవత్సరానికి 2 సార్లు కన్నూరు ఇంటికి వెళ్తుంది, వెళ్ళేటప్పుడు 6 నెలలు ఉంటుంది. అంటే మనం లీడర్ని పిలుస్తాం, ఆ లీడర్ సంవత్సరంకి 6 నెలల్లో ఒక 6 నెలలకు ఒకసారి మీటింగ్కి వస్తారు, 6 నెలలు ఒకసారి ఆయన ఏదో ఫీల్డ్ లో ఫాలో అవుతుంటారు. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ గ్రహించండి, మనకి ఈ భార్య వెళ్ళి కన్నూరు ఇంటి దగ్గర సంవత్సరానికి 2 సార్లే వెళ్తుంది, వెళ్ళిన చుట్టాల కూడా 6 నెలలు ఉంటుంది. మీకు అలాంటి లీడర్లు ఉన్నారా? మీకు అలాంటి టీమ్స్ ఉన్నాయా? అంటే ఎప్పుడైనా మీటింగ్ పిలిచినప్పుడు ఒకసారి మళ్ళీ 6 నెలల తర్వాతే లైవ్ లోకి రావడం, 6 నెలలకు ఒకసారి ఒక మీటింగ్ లో కూర్చోవడం, 6 నెలలకు ఒకసారి ఫీల్డ్ ఫాలో అవడం, 6 నెలలకు ఒకసారి ఆ సిస్టమ్ తో క్రియేట్ అవడం, మనకి ఎప్పుడు 6 వస్తాయి? మనకి ఎప్పుడు మన డెవలప్మెంట్ ఉంటుంది? ఈ రోజు నేను ఉన్నాను,
ఒక 3 years ముందు ఒక తప్పు చేశాను, ఏదో ఒక అన్యాయ కారణాల వల్ల నేను వెస్టేజ్ ఇదైనప్పుడు ఆగిపోయింది. సెకండ్ నాకు మళ్ళీ దేవుడు మా మేడం ప్రేయర్ వల్ల మళ్ళీ నేను వెస్టేజ్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు స్టిల్ ఏ రోజు ఎక్కడ రెస్ట్ తీసుకోవట్లేదు. ఎందుకంటే నేనే ఒక క్రియేషన్ అవ్వాలి, నేను ఎందుకు తప్పు చేశాను ఈ అన్నిటిని కూడా మళ్ళీ సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నేను చాలా కంపెనీలు వచ్చిన వ్యక్తిని. ఆ కంపెనీలో ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏంటో నాకు తెలిసాయి. నాకు అప్పుడు ఏది శ్రేష్టమైనది బాగా అర్థమైన తర్వాత ఈ రోజు మళ్ళీ నేను లేట్ చేసుకున్నాను అనుకోండి, నా అంత దురదృష్టవంతుడు ఇంకెవరో ఉండరు. ఈ రోజు మీ ఇక్కడ అంటున్న దగ్గర నుంచి 500 మంది అటెండ్ అయ్యారు. 500 మంది కూడా ఈ రోజు మీలో ఏమైనా ఉన్నాయో ఇప్పుడే రిమూవ్ చేయండి. నేను చెప్తున్న 4 క్వాలిటీస్ ని కూడా ఇన్స్టెంట్ గా అలర్ట్ అవ్వండి, ఇన్స్టెంట్ గా మీరు ఎఫెక్ట్ పెట్టండి, ఇన్స్టెంట్ గా మీరు యాక్టివ్ లో ఉండండి, ఇన్స్టెంట్ గా ఎమోషనల్ ఫీచ్ ఫైర్ పుట్టించాలండి. మీరు ఒక మాట మాట్లాడుతుంటే నెక్స్ట్ ఇంకే పాయింట్ చెప్తారు. అంటే చూడండి అక్కడ ఆ ఫైర్ అంటే జనాలంతా ఆ పర్సన్ కలిసి ఎలా చూస్తున్నారు. ఎస్ మీరెందుకు అలాగ అవ్వకూడదు, ఎస్ నేనెందుకు అలాగ అవ్వకూడదు అనేసి నేను తయారవుతాను. ఈ రోజు ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ క్రియేట్ చేస్తే చెక్ ఎందుకు రాదండి. మన టీంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు పోటీసులు అవడానికి 100% రైట్స్ ఉన్నాయి. కానీ లోటు ఏంటంటే ఈ 4 క్వాలిటీస్ లో ఏదో సమ్ లోటు మనకు ఉంది. దీన్ని మనం సరి చేసుకోగలిగితే ఎంత ఈ సిస్టమ్ క్రియేట్ చేయాలి. ఏంటంటే మీకు నేను ఇక్కడ ఒక టీమ్ పెట్టాను. నేను మీకు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, అలర్ట్. ఈ 4 క్వాలిటీస్ ఉంటున్న వాళ్ళు మీకు ఒక్కొక్క లెక్కలో 4 ఉండాలి, ఒక్కొక్క లెక్కలో 4 ఉండాలి. ఈ 4 క్వాలిటీస్ అంటే అలర్ట్, ఎఫెక్ట్ అంటే ఒక్కొక్క, అందుకే నేను ఆ ట్రీ అలాగా మీకు ఆ ట్రీ అనేది అలా పెట్టడం జరిగింది. సెకండ్ ఏంటంటే ఎఫెక్ట్ పెట్టేవాళ్ళు మళ్ళీ మీకు ఆ లెక్కలో ఆ టీమ్ లో ఉండాలి. అంటే ఒక్కొక్క లైన్ గురించి ఒక్కొక్క లైన్ లో కూడా ఈ 4 క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మీ టీమ్ లో ఉండాలి. ఒక్కొక్క లైన్ నుంచి అలా మీరు ఎన్ని లైన్లు వేసుకుంటున్నారు అనేది మీ ఇష్టం. మీకు 6 ఉన్నాయా, 8 ఉన్నాయా, 10 ఉన్నాయా, ప్రతి లైన్ నుంచి కూడా ఒక లైన్ నుంచి 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 10 మంది ఉన్నారా, సంబంధంలే. ఈ క్వాలిటీస్ కలిగిన వాళ్ళు ఉండాలి. థర్డ్ ఏంటంటే ఎఫెక్టివ్, యాక్టివ్, ఫోర్త్ వన్ ఎమోషనల్. ఈ సిస్టమ్, ఈ టీం ప్రతి లెగ్ లో మీరు ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేసుకోండి. ఈ రోజు నుంచి నాకు సెకండ్ లెగ్ లో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు అలర్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎఫెక్ట్ పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, యాక్టివ్ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎమోషనల్ గా మంచి వర్డ్స్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇది ప్రతి లెగ్ నుంచి కానీ ఉంటే ఇంకా మన లైఫ్ ఎవరిని ఆపలేరండి. అంటే మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్ లో, మన తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ, మన ఇండియాలో కానీ మనం ఫైర్ పుట్టిస్తూ ఉంటాం. నిజంగా మిలియనర్స్ టీమ్ అంటే ఇంకంతే, ఇంకెవరు టచ్ చేయడానికి లేదు. అంటే ఆ సిస్టమ్ ఉండాలండి. నిజంగా వీళ్ళు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారప్ప, అసలు ఏంటి నాలెడ్జ్, ట్రైనింగ్ ఎక్కడో లేదండి. మీరు ప్రతి పుస్తకం ఈ రోజు కొన్ని వేద పండితులందరూ కూడా వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా అక్కడ వడకొచ్చి అన్ని చేసి వాళ్ళు అన్ని నిద్రని సుఖాన్ని అన్ని విడిచిపెట్టి ఎన్నో రకాలైన సిస్టమ్ మైండ్ క్రియేట్ చేసి మంచి మంచి గోల్డెన్ వర్డ్స్ రాశారు. వాళ్ళు రాసిన వాళ్ళు అది ప్రపంచాన్ని చూపించారు. వాళ్ళు మనం ఏం చేస్తాం, ఆ బుక్ ని ఇలా తిరగేస్తాం, ఇలా తిరగేయాలంటే నిద్ర వస్తుంది, పండుకుంటాం, అంతే, మన లైఫ్ పడుకుంటుంది. సో దట్ అందుకని ఏంటంటే ఈ రోజు 500 మందికి నేను ఒకటే చెబుతున్నది ఏంటంటే 500 మందికి మించి దాటలేదు ఇక్కడ. నెక్స్ట్ మన సాహు సార్ గారికి, మన తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళతో రేపు నేను మాట్లాడి 1000 మ్యాన్ పవర్ పెంచడానికి మీరందరూ కూడా సిస్టమ్ ఉన్నట్టయితే ప్రతి 15 రోజులకు ఒకసారి నేను నెలలో 2 times ఒక రోజు ప్రొడక్ట్ గురించి, ఒక రోజు మంచి మోటివేషన్ గురించి మీకు క్లాస్ ఇస్తాను. కానీ 1000 మ్యాన్ పవర్ అటెండ్ అవ్వాలి. ప్రతి లీడర్ గ్రహించండి, ఈ జూమ్ అనేది ఒక టెంపుల్. ఏంటి 139 కోట్ల ప్రజల్లో నాకే ఉంది 1,06,000 టీం ఉంది. 1,06,000 టీములో కనీసం 1000 మందిని అటెండ్ చేయలేకపోయాను. నేను ఎప్పుడు ప్రతిరోజు ఫీల్ అవుతానండి. అందుకే నేను చివరిని జేఎస్పీ పెట్టాను. ఎందుకంటే నా వాళ్ళు అటెండ్ అవుతారో లేదో తెలియాలి. అలాగే మీరేదో కోడ్ పెట్టుకోండి, మన అటెండ్ అవుతారో లేదో చూడండి. ఈ సిస్టమ్ క్రియేట్ చేయండి. అంటే మీలో సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు మనం ఎందుకంటే కోటీసులు అవ్వకూడదు, మనం ఎందుకు మన లైఫ్ చేంజ్ చేసుకోకూడదు. అందుకే నేను అంటున్నాను, ఈ టీములో ప్రతి లైన్ నుంచి కూడా ఈ క్వాలిటీస్ అయిన వాళ్ళు మీరు తయారు చేసుకోవాలి. అలర్ట్ అయినట్టుగా, అంటే ఆ టీంలో ఏదో జరిగింది, మీరు వెళ్ళకపోయినా ఆయన కవర్ చేస్తున్నాడు. ఎస్, మీరు వెళ్ళలేదు, ఆయన ఎఫెక్ట్ పెడుతున్నాడు. మీరు వెళ్ళలేదు, ఆయన యాక్టివ్ గా ఫాలో అవుతున్నారు. మీరు వెళ్ళలేదు, ఎమోషనల్ బీటింగ్ చేస్తున్నారు ఆయన. హ్యాపీ, అదనమాట సిస్టమ్. ఈ రోజు మన గురువారి సాహు గారికి తీసుకోండి, అందరం కూడా మనం ఎంత చక్కగా బాధ్యత తీసుకొని ఒక ప్లాన్ చేస్తాం. అలాగే మన టీంలో తండ్రి ఏది చేశారో పిల్లలకి అది ఎందుకు జరగదు? తండ్రి తప్పు చేయలేదుగా మనకి అది జరగకపోవడానికి.
తండ్రి మంచి పని చేశారు కాబట్టి మనకి మంచి జరుగుతుంది. సో దట్ అందుకని ఏంటంటే ఈ సిస్టమ్ ని క్రియేట్ చేయండి, ఈ సిస్టమ్ లో ఉండండి, చాలా చక్కగా ఉంటుంది. లాస్ట్ ని ఏంటంటే మనకి ఈ మీకు పోయినసారి కూడా చూపించాను, వెస్టేజ్ మైండ్ సెట్ అని చెప్పాను నేను. మనం ప్లాన్ చెప్పేటప్పుడు మనం ఏది చేసినా సరే మనం సేమ్ ప్లాన్ చెబుతుంటాం, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం. కానీ ఆ పర్సన్ దగ్గర మనకు కావాల్సిన కొన్ని క్వాలిటీస్ అనేది 100% ఈ టైప్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళని మనం కొంతమంది విన్నట్టుగా కొద్దిగా మనం ఏమనుకుంటాం అని చెప్పి ఉంటుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే కొద్దిగా 50-50 ఉంటారు, అంటే చేద్దాం ఆయుధం అన్నట్టుగా ఉంటుంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే మనతో ఫాలో అవుతుంటారు, వీళ్ళు పనిచేయరు కొంత, అంటే ఒక్కొక్కసారి ఒక రకంగా ఉంటుంటారు. లాస్ట్ కి వైట్ వచ్చింది కదా వీళ్ళు మనకు వర్క్ చేస్తారు. అంటే ఇక్కడ చూడండి, మనం అలర్ట్, ఎఫెక్టివ్, యాక్టివ్, ఎమోషనల్ అయ్యేసరికి ఒక లీడర్ మనకు దొరికారు. సో అందుకంటే 100% మనం చెప్తున్నది కొంతమందికి, మనం చేస్తున్న ప్రతిదీ కూడా మీరేదో శేషం పోస్తున్నాడు, శేషం చెప్తున్నాడు అన్నిటికీ ఉంటుంది. కానీ మన పని మనం చేసుకునేటప్పుడు అలాగ క్వాలిటీ పీపుల్ తేలుతుంటారు. సో అందుకని ఏంటంటే మనకి ఇక్కడ మీకు ఒక గ్లాస్ ఓపెన్ చేసి ఉంది. ఒక ముగ్గురు పర్సన్స్ ఏంటంటే ఒక జ్యూస్ షాప్ వెళ్ళారు. జ్యూస్ షాప్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు జ్యూస్ ఆర్డర్ పెట్టారు. జ్యూస్ ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళు జ్యూస్ తీసుకోవడం జరిగింది. జ్యూస్ తాగారు. తాగిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ 3 గ్లాసెస్ మీకు చూపిస్తాను. ఒక పర్సన్ ఏం చేశారంటే గ్లాస్ ఓపెన్ గా పెట్టారు, ఒక పర్సన్ గ్లాసు బోర్లించారు, ఒక పర్సన్ అడ్డగా పెట్టారు. ఈ ఓపెన్ గా ఉంటున్న బాయ్ వచ్చారు. వచ్చిన తర్వాత ఓపెన్ గా ఉంటున్న అర్థం ఏంటంటే నాకు ఇంకా జ్యూస్ కావాలి అని చెప్పాడంటే అందులో జ్యూస్ వేసాడు. అంటే ఓపెన్ గా పెట్టాడంటే జ్యూస్ కావాలని అర్థం అనమాట. బోర్లించాడంటే నాకు జ్యూస్ వద్దు అని అర్థం అనమాట. ఇక్కడ ఇంకో పర్సన్ ఏం చేశాడంటే ఈ పర్సన్ అబ్జర్వ్ చేశాడు, ఈడేం ఓపెన్ గా పెట్టాడు, ఈడేం బోర్లించి పెట్టాడు అని చెప్పాను. ఈడు అడ్డంగా పెట్టాడు. ఎందుకనంటే నేను ఎలా పెడదాం చూద్దాం అని చెప్పాను. అంటే ఇక్కడ ఏంటంటే అడ్డంగా పెట్టేవాడికి వేయడానికి అవుతుందా అంటే ఇక్కడ గ్రహించండి, ఓ వెళ్తే చేద్దాం, ఓళ్ళు ఆగిపోతే ఆగిపోతాం, వేస్టేజ్. అంటే అందరితో ఫాలో అయితే ఫాలో అంటే మైండ్ సెట్ అనమాట. అంటే ఆ ఓపెన్ గా ఉంది జ్యూస్ కావాలన్నాడు, బోర్లించాడానికి ఆయనకు వద్దు. అడ్డంగా పెట్టినోడికి ఏం చేయాలి చెప్పండి? లీడర్స్ పబ్లిక్ లోకి వెళ్ళేటోడు ఎలాంటి లీడర్స్ దొరుకుతుంటారు, ఎలాంటి సిస్టమ్ దొరుకుతుంటది. ఈ రోజు 500 అబోవ్ చేరాలి, కానీ అక్కడ 500 వరకు లిమిట్. మీరు లేట్ అయితే మీకు ఛాన్స్ దొరకదు. సో అందుకని ఏంటంటే ఈ సిస్టమ్ క్రియేట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ మైండ్ సెట్ మీరే రిసీవ్ చేసుకోండి. మనం December 31 వచ్చేసరికి ప్రతి ఒక్కరు చెక్ కూడా మన గ్రూపుల్లో చూస్తుంటే, ప్రతి ఒక్కరు చెక్ చూస్తుంటే రోమాలు లేవాలి, బొమ్మలు రావాలి. అలాంటి చెక్స్ ప్రతి ఎవ్రీ మంత్ 10th చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఆ విధంగా మనం ప్లాన్ చేయలేదు. అందుకే నేను అక్కడ ఫీల్ చేసి నేను అలసిపోయాను. నాకు జీవితంలో ఎప్పుడు ఎంతవరకు 25 years నుంచి ఫీవర్ జలుబు నాకు తెలియదు. అలాంటిది నేను కొన్ని ఏరియాలు వెళ్ళి ఆ వాటర్ వల్ల ఈ తులసి అన్ని తీసుకొని వెళ్ళి చేసినా సరే జలుబు వచ్చింది. నా వాయిస్ కూడా ఇప్పుడు మీకు వేరే వినిపిస్తుంది. అయినా సరే నేను ఏ రోజు ఆగట్లే. ఎందుకనంటే ఫస్ట్ ఇవన్నీ కాదండి, మనం రిచ్ పొజిషన్ వెళ్ళాలి. మన దగ్గర ఉన్న టీం రిచ్ పొజిషన్ తయారు చేయాలి. ఈ క్వాలిటీస్ ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఈ సిస్టమ్ ని క్రియేట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నాకు ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి జూమ్ తల్లిదండ్రులకి, అలాగే గురుగారులైన సాహు సార్ గారికి, అలాగే సూర్య గారికి, ఎస్వర గారికి, నా టీం అందరికీ కూడా, ఇక్కడ యాడ్ అవుతున్న 500 మంది టీం అందరికీ కూడా గుడ్ మార్నింగ్ వెస్టేజ్ 10 lakhs ఆల్ లీడర్స్ అందరికీ చెప్తూ మరి ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు జాషువా, ఫ్రమ్ వైజాగ్. నా డ్రీమ్ వచ్చేసరికి ఈ ఇయర్ ఎండింగ్ కి 5 lakhs తీసుకోవాలని ఒక గోల్ తో నేను వర్క్ చేస్తున్నాను. 2025ని నేను రాజాం ప్రాంతంలో 1 ఎకరా ప్లేస్ తీసుకుంటున్నాను. 2025 ఎండింగ్ కల్లా 1 ఎకరా ప్లేస్ అనేది నేను రాజంలో తీసుకుంటున్నాను స్థలం. 2026-27కి దాన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాను. అంటే 1,75,00,000తో. 2028-29కి నేను రాజం ఏరియాలో రూరల్ లో 20 ఎకరాల ల్యాండ్ తీసుకుంటున్నాను. నేను ఏదైతే హౌస్ కట్టానో హౌస్ దగ్గరికి 2030కి నేను తెల్లటి గుర్రం మీద నా ల్యాండ్ దగ్గరికి వెళ్ళాలి. ఈ సిస్టమ్ తో క్రియేట్ చేశాను. 2030కి 150 హౌసులు ఉంటున్న ఒక పేద పల్లెటూరిని దత్తత తీసుకొని ఆ ఊరికి నేనే అన్ని చూడాలి. ఈ సిస్టమ్ తో నేను వర్క్ చేస్తున్నాను. ఎందుకనంటే ఇప్పటికీ కొంతమంది పేద పిల్లలకి నేను చదివిస్తున్నాను. నాకు ఆ బ్లెస్సింగ్స్ ఈ రోజు హ్యాపీ అనిపిస్తుంది. సో సెకండ్ ఏంటంటే నేను 150 హౌసులు ఉంటున్న పల్లెటూరిని నేనే అన్ని చూడాలి, నా తర్వాత నా పిల్లలు చూడాలి.
ఇదే నాకు డ్రీమ్ అనమాట. మన టీమ్ లో ఉంటున్న ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి నా సర్వీస్ సపోర్ట్ ఏది ఉన్నా సరే 100% ఎప్పుడు వెల్కమ్. ఎందుకంటే నాలెడ్జ్ ఉండేటప్పుడు 10 మంది చెప్తే మనకి 1000 మంది దేవుడు మనకి ఇస్తాడు, అది అందరికీ తెలుసు. లీడర్స్ ఎప్పుడు కూడా క్రాస్ లైన్ ట్రాక్ ఏవి చేయకండి. ఒకే ఒకటి, మీరు ఎవరికైనా సరే, మీరు ఏ పర్సన్ కైనా సరే మీరు హెల్ప్ చేయండి, మీకు 100 మంది లైఫ్ లైన్స్ దొరుకుతారు. నాకు ఈ రోజు దొరకడానికి కారణం అదే. నేను ఎలాంటి దగ్గరికి వెళ్ళి, ఎలాంటి హౌస్ దగ్గరికి వెళ్ళి చాలా చక్కగా నన్ను ఆదరిస్తున్నారు. కారణం ఏంటంటే మేడం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు కదా, అది నేచర్ నమ్మండి కంపల్సరీగా. అంతే తప్పగానే మీరు ఆ టీమా ఈ టీం ఇది మైండ్ లోని తీసేసి ఎవరి టీం అయినా వెస్టేజే. అప్పుడు మీరు చేస్తే మీకు తెలియకుండా మీకు మంచి టీం వస్తుంది. అందుకే నాకు ఈ రోజు ఆ 150 హౌస్లు ఉంటున్న పేద పల్లెటూరుని దత్తా తీసుకున్నంత వరకు కూడా నేను గట్టిగా కష్టపడుతున్నాను. నాది 2025కి నా చెక్ వచ్చేసరికి 15 లక్షలు ప్లస్ ఉంటది. 2026కి 20 lakhs, 2027కి నాది 25 lakhs, 2028కి 30 lakhs, 2030కి నా చెక్ వచ్చేసరికి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఉంటుంది. ఈ విధంగా నేను గోల్ పెట్టుకొని, డ్రీమ్ పెట్టుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.